నాకు ఈరోజు ఒకతను ఒక రిక్వెస్ట్ అడిగారు. పిల్లలు సరిగా చూసుకొని తండ్రి చివరి దశలో మాటలు ఎలా ఉంటాయో అని. సో నాకు తెలిసింది నేను చెప్తున్నా. పిల్లలు సరిగా చూసుకోలేని తండ్రి తన చివరి దశలో తన డైరీలో చివరి పేజీలో చివరిగా రాసుకున్న మాటలు. నాన్న, అలసిపోయారా? నీరసించిపోయా, ముసలవాడిని అయిపోయా, బట్టలు సరిగా వేసుకోలేకపోతున్నా, అందుకే తుండుగుడ్డ కట్టుకుంటున్నా, అది కూడా గట్టిగా కట్టుకోలేకపోతున్నా, అందుకే ఒక్కోసారి చెదిరిపోతుంది. విసుక్కోకురా. చప్పుడు చేయకుండా అన్నం తినలేకపోతున్నా, అలా తినడం చాలా కష్టంగా ఉందిరా. నన్ను చూసి అసహించుకోకురా. తెలుసా కన్నా, చిన్నప్పుడు నువ్వు అస్సలు సరిగా బట్టలు వేసుకునేవాడివే కాదు. అన్నం కూడా ఎంత పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివా తెలుసా? నిన్ను చూస్తూ మురిసిపోయేవాడినిరా. ఒంట్లో ఓపిక అస్సలు సరిపోవట్లేదు, అందుకే స్నానం చేయలేకపోతున్నా. విసుక్కోకురా. నాకు నడవడానికి కూడా ఓపిక లేదు కన్నా. నా చేతికో ఊతకర్ర ఇస్తావా? ఊతకర్ర లేనప్పుడు నీ చేయిని ఊతగా అందిస్తావా? తెలుసా, నువ్వు నడకని నా చేతి వేళ్ళు పట్టుకునే నేర్చుకున్నానన్నా. కన్నా, నేను ముసలివాసన వస్తున్నానని దూరం పెట్టకరా. దగ్గరగా కూర్చొని మాట్లాడవా? నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నా సరే నువ్వు నాతోనే ఉండేవాడో తెలుసా? అందుకేనేమో బహుశా చిన్నపిల్లలు ముసలివాళ్ళు ఒకటే అంటారు అనుకుంటా. కన్నా, ఏం చెప్పాలరా? చెప్పిన మాటే పదే పదే చెప్తుంటా. ఏం చెప్పానో నాకు అసలు మధ్యలో ఉండట్లేదురా. అందుకే అన్నిసార్లు చెప్తున్నా. చూసి విసుక్కోకురా. నాన్న, నువ్వు ఇవన్నీ నాకు అందిస్తే నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవ్వరూ లేరనుకుంటా. హాయిగా ఆనందంగా చిరునవ్వు చిందిస్తూ చనిపోతా కన్నా. ఇలా తన మనసులో ఉన్న మాటలన్నీ తన చివరి పేజీలో రాసుకుంటాడంట.